మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ 7 లక్షణాలు ఉన్న స్త్రీలు మహా అదృష్టవంతులు. ఇలాంటి వారికి దేవుడే కోరినంత ధనాన్ని ఇస్తాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన పెద్దలు శాస్త్రాలు చెప్పిన ప్రకారం స్త్రీని ఇంటికి దీపంగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఏ స్త్రీలో అయితే ఈ శుభ లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళ భర్తలు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ ప్రవర్తన, మాట తీరు గమనించాలి. అలాగే స్త్రీలను అర్థం చేసుకోవడానికి వాళ్ళ శరీరంలో కొన్ని గుర్తులు, వాళ్ళ నడవడిక మనకు చాలా విషయాలు చెప్తూ ఉంటాయి. ఆ స్త్రీ సంతోషంగా ఉంటుందా, లేక చిన్న చిన్న వాటికి కూడా కోప్పడి గొడవలు పెట్టుకుంటుందా? శాంతంగా నెమ్మదిగా ఉంటుందా, లేక ఎక్కువగా మాట్లాడుతూ అందరినీ ఇబ్బంది పెడుతుందా? ఇలాంటి సందేహాలు చాలామంది మగవారిలో ఉంటాయి. స్త్రీలను అర్థం చేసుకోవాలనే ఆసక్తి పురుషులకు ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆసక్తిని తీర్చడానికే మన పూర్వీకులు సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవంతమైన స్త్రీల లక్షణాల గురించి చాలా వివరంగా చెప్పారు. ఈ లక్షణాల ద్వారా ఇంటికి వచ్చే కొత్త కోడలు లేదా ఇప్పటికే ఇంట్లో ఉన్న స్త్రీలు ఆ కుటుంబానికి కలిసి వస్తారా, వారి రాక వల్ల మంచి జరుగుతుందా అనేది మనం అంచనా వేయవచ్చు. మరి ఏ ఏ లక్షణాలు ఉంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలని, ఆమె కాలు మోపిన ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయో ఆ విషయాలన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే విషయాలు కేవలం నమ్మకాలే కాదు, మన సంస్కృతిలో భాగం. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొదలుపెట్టే ముందు మీ అందరిపై ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం, కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత అని తప్పక రాయండి. లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మొదటిగా సాముద్రిక శాస్త్రం ప్రకారం చిన్న నోరు ఉన్న స్త్రీలు చాలా శుభకరం. అంటే మరీ చిన్నగా అని కాదు, ముఖానికి తగినట్లుగా అందంగా ఉండే నోరు. ఇలాంటి వారు మితభాషులుగా, అంటే తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా అర్థం చేసుకునే తత్వం కలవారిగా ఉంటారు. అలాగే ఏ స్త్రీ మెడ అయితే సన్నగా, అందంగా సుమారు 4 వేళ్ల పొడవు ఉంటుందో ఆమె ఆ కుటుంబానికి చాలా అదృష్టాన్ని తెస్తుంది. మెడ అనేది అందానికి మాత్రమే కాదు, అదృష్టానికి కూడా చిహ్నం. అందమైన, ఆకర్షణీయమైన మెడ ఉన్న స్త్రీలను శ్రేష్ఠులుగా భావిస్తారు. ముఖ్యంగా మెడపై 3 స్పష్టమైన రేఖలు అనగా ముడతలు ఉంటే వారిని చాలా పుణ్యవంతులుగా చూస్తారు. ఈ 3 రేఖలు ఉన్న స్త్రీలు తమ భర్త జీవితంలో, అలాగే అత్తవారింట్లో సుఖము, సంపద, సమృద్ధిని తీసుకువస్తారు. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు వస్తాయి. అలాగే సాముద్రిక శాస్త్రంలో నుదురు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. వెడల్పైన నుదురు కలిగిన స్త్రీలు సౌభాగ్యవంతులు. నుదురు 3 వేళ్ల కంటే ఎక్కువ వెడల్పుగా ఉండి అర్ధచంద్రాకారంలో మెత్తగా, కాంతివంతంగా ఉంటే అలాంటి స్త్రీలు కేవలం తమ కుటుంబానికి అదృష్టాన్ని తేవటమే కాదు, తమ తెలివితేటలతో, కష్టపడే తత్వంతో ఆ కుటుంబం పేరు ప్రతిష్టలను కూడా పెంచుతారు. వారు ఏ రంగంలో ఉన్నా రాణిస్తారు, కుటుంబాన్ని కూడా చక్కదిద్దుతారు. వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి, నిర్ణయాలు చాలా పరిణతితో తీసుకుంటారు. ఆ కాళ్ళ వేళ్ల గురించి సాముద్రిక శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏ స్త్రీల కాళ్ళ వేళ్ళు అయితే మెత్తగా, ఒకదానికొకటి దగ్గరగా, ఖాళీ లేకుండా జతగా ఉంటాయో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు అని శాస్త్రం చెప్తుంది. అంటే వేళ్ల మధ్య సందులు ఎక్కువగా ఉండకూడదు. వేళ్ళు దగ్గరగా ఉంటే వారు డబ్బును పొదుపు చేస్తారు, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ కాళ్ళ వేళ్ల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటే అలాంటి స్త్రీలు కొంచెం ఖర్చు పెట్టే స్వభావం కలిగి ఉంటారు. చేతిలో డబ్బు నిలవదు, ఎంత వచ్చినా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. పొదుపు చేయటంలో మీరు కొంచెం వెనుకబడి ఉంటారు. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు, కానీ సాధారణంగా గమనించిన లక్షణం ఇది. సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల శరీరంలోని కొన్ని ప్రత్యేక గుర్తులు, పుట్టుమచ్చలు, అవయవాల నిర్మాణం ద్వారా వాళ్ళ అదృష్టము, శుభత్వము గురించి మనం చాలా వరకు అంచనా వేయవచ్చు. ఇలాంటి శుభ లక్షణాలు ఉన్న స్త్రీలను సౌభాగ్యవంతులుగా, లక్ష్మీ స్వరూపులుగా భావిస్తారు. వాళ్ళ ప్రత్యేక లక్షణాల వల్ల ఏ ఇంటికి వెళ్తారో అక్కడ శుభం, శాంతి, సంతోషము వెల్లివిరుస్తాయి.
శుభగుణాలతో నిండిన స్త్రీలు తమ భర్తకు కొండంత అండగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం నింపుతారు. వాళ్ళ సహవాసం వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ మంచి ఫలితాలని ఇస్తుంది. మరి స్త్రీలలోని ఇంకా కొన్ని ముఖ్యమైన శుభ లక్షణాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. కానీ అంతకుముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత అని రాయటం కూడా మర్చిపోకండి. నవ్వు అనేది మనిషికి ఆభరణం. సాముద్రిక శాస్త్రంలో స్త్రీ నవ్వు గురించి కూడా చెప్పారు. ఏ స్త్రీ అయితే నవ్వినప్పుడు గట్టిగా శబ్దం చేయకుండా తన నోటిని కొద్దిగా మాత్రమే తెరిచి పళ్ళు ఎక్కువగా కనిపించకుండా చాలా మృదువుగా నవ్వుతుందో ఆమె తన భర్త కుటుంబానికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇలాంటి నవ్వు మనలోని ప్రశాంతతను, సౌమ్యతను తెలియజేస్తుంది. అలాంటి స్త్రీల అడుగు ఏ ఇంట్లో పడినా అక్కడ గొడవలు ఉండవు. సంతోషం, సమృద్ధి విరివిరిగా పెరుగుతాయి. వారు అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. గొడవలకు దూరంగా ఉంటారు. కళ్ళు ఆత్మకు అందం లాంటివి అంటారు. సాముద్రిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. ఏ స్త్రీల కళ్ళు అయితే జింకలాగా పెద్దవిగా అందంగా ఉంటాయో, అలాగే చంచలంగా అంటే చురుకుగా ఉండి కళ్ళల్లోని నల్లని కనుపాపలు స్పష్టంగా గుండ్రంగా కనిపిస్తాయో వారు చాలా అదృష్టవంతులు. అంతేకాదు కనురెప్పలపై చిన్న చిన్న ఒత్తైన నల్లని వెంట్రుకలు ఉండటం కూడా మంచి లక్షణం. కళ్ళల్లోని తెల్లని భాగం పాలలాంటి మెరుపుతో స్వచ్ఛంగా ఉండాలి. కనుబొమ్మలు సన్నగా ధనస్సు ఆకారంలో ఉంటే ఇంకా మంచిది. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలు తమ భర్తకు అఖండ సౌభాగ్యాన్ని తెస్తాయి. వాళ్ళ అందమైన కళ్ళు వాళ్ళ మంచి మనసును, సున్నిత స్వభావాన్ని తెలియజేస్తాయి. వారు ప్రేమను పంచుతారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. సన్నని కనుబొమ్మలు ఉన్న స్త్రీలు అత్యంత పవిత్ర హృదయం కలిగిన వారని, మోసం తెలియని వారని చెప్తూ ఉంటారు. అలాంటి స్త్రీలు తమ భర్త పట్ల ఎల్లప్పుడూ నమ్మకంగా, ప్రేమగా, అంకిత భావంతో ఉంటారు. పాదాల గురించి కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఏ స్త్రీల కాళ్ళ బొటనవేలు కొంచెం గుండ్రంగా, ఎత్తుగా ఉండడానికి, అందంగా స్వల్ప గులాబీ రంగులో ఉంటుందో అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు. ఇలాంటి పాదాలు సౌందర్యానికే కాదు ఐశ్వర్యానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. అలాగే కాళ్ళ అరికాలల్లో శంఖము, పద్మము, చక్రము, మత్స్యం వంటి శుభ గుర్తులు లేదా రేఖలు ఉంటే ఆ స్త్రీలు సామాన్యులు కారు. వారు రాజయోగం అనుభవిస్తారు. వీళ్ళ భర్తలు గొప్ప ధనవంతులవుతారు లేదా సమాజంలో ఉన్నతమైన పదవుల్లో, అధికారంలో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ధనము, ధాన్యము ఎప్పుడూ తక్కువ కాదు. సమాజంలో వాళ్లకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుంది. చిన్నవిగా, సున్నితంగా, మృదువుగా ఉండే పాదాలు కలిగిన స్త్రీలను సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచి వచ్చినట్లుగా భావిస్తారు. అలాంటి స్త్రీలు తమ అత్తవారింటికి అడుగు పెట్టగానే ఆ ఇల్లు దేవాలయంలా మారుతుంది. సుఖం, సమృద్ధి, సంపద వెలువెత్తుతున్నాయి. శరీరంపై ఉండే రోమాల గురించి కూడా సాముద్రిక శాస్త్రంలో ఒక మాట ఉంది. స్త్రీ శరీరంపై మరీ ఎక్కువగా కాకుండా స్వల్పంగా మృదువైన రోమాలు ఉండటం పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. ఇలాంటి స్త్రీలు ధైర్యవంతులుగా, ఓర్పు కలవారిగా ఉంటారు. వారికి ఆత్మవిశ్వాసము మెండుగా ఉంటుంది. కష్ట సమయం వచ్చినప్పుడు భయపడి పారిపోరు. భర్తకు అండగా నిలబడి ధైర్యం చెప్తూ ఉంటారు. తమ తెలివితేటలతో, కష్టపడే తత్వంతో జీవితంలో వచ్చే ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాంటి స్త్రీల విషయంలో నిజమైన సంతోషం ఉంటుంది. వాళ్ళు తమ భర్త కుటుంబాన్ని ఏ క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆదుకోగల సమర్థులు. ఇక పుట్టుమచ్చల శాస్త్రం గురించి చెప్పుకుంటే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్త్రీల శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు కూడా వాళ్ళ అదృష్టానికి సూచనగా ఉంటాయని గురువులు చెప్తూ ఉంటారు. ఉదాహరణకు నుదిటిపై లేదా తలపై జుట్టు మధ్యలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా తెలివైనవారు. వారికి ఆత్మవిశ్వాసము ఎక్కువ. ఏ పనినైనా సొంతంగా చేయగల సత్తా ఉంటుంది. తమ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. గందరగోళం ఉండదు. వీళ్ళల్లో తల్లిదండ్రుల మంచి గుణాలు కలిసి ఉంటాయి. అవి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. వీరు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి స్త్రీలు దయగల హృదయం కలిగి ఎల్లప్పుడూ పేదలకు, అవసరమైన వారికి సాయం చేయడానికి ముందుంటూ ఉంటారు. వాళ్ళ గొప్ప మనసు, ఉన్నతమైన ఆలోచనలు సమాజంలో మంచి పేరును, గౌరవాన్ని తెస్తాయి. తమ భర్తతో ఏ పరిస్థితుల్లోనైనా కలిసి నడుస్తారు. కుటుంబము, సమాజము పట్ల తమ బాధ్యతలను పూర్తి నిష్ఠతో నిర్వర్తిస్తారు. సాముద్రిక శాస్త్రంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్త్రీలకు శరీరం ఎడమవైపు ఎక్కువ పుట్టుమచ్చలు లేదా
శుభ గుర్తులు ఉంటే వారు తమ భర్త కుటుంబానికి చాలా అదృష్టాన్ని తెస్తారు. వాళ్ళ జీవితం సుఖమయంగా సాఫీగా సాగుతుంది. వాళ్ళ సహవాసంతో కుటుంబంలో సిరి సంపదలు నిలిచి ఉంటాయి. ముఖ్యంగా ఏ స్త్రీ ముక్కు మీద, అది ముక్కు మధ్యలో లేదా చివరన పుట్టుమచ్చ ఉంటుందో ఆమె అత్యంత అదృష్టవంతురాలని, లక్ష్మీపుత్రురాలని చెప్తూ ఉంటారు. అలాంటి స్త్రీల జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సుఖము, సమృద్ధి వెల్లివిరుస్తూ ఉంటాయి. ముక్కు మీద పుట్టుమచ్చ ఉండటం లక్ష్మీదేవి కృప వాళ్ళపై ఎల్లప్పుడూ ఉంటుందని సూచిస్తుంది. అయితే మీరు కొంచెం కోపిష్ఠులు అని కూడా అంటారు. కానీ వారి మనస్సు వెన్నలాంటిది. ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు భోజన ప్రియులు. వారికి తినటము, త్రాగటము అంటే చాలా ఇష్టం. కేవలం తినటమే కాదు, రకరకాల వంటలు చేసి ఇతరులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వడ్డించటం అంటే వారికి మహా ఇష్టం. కొత్త కొత్త వంటకాలు నేర్చుకుని అందరికీ రుచి చూపిస్తూ ఉంటారు. ఈ గుణం వాళ్ళ ఇంటి వాతావరణాన్ని ఎప్పుడూ పండగలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. భర్తకు, పిల్లలకు ఇష్టమైనవి వండి పెడుతూ వారిని సంతోషపెడుతూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలతో కుటుంబ సభ్యులు ఎప్పుడూ తృప్తిగా ఉంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. విరిగా ప్రవర్తన గురించి మాట్లాడుకుందాము. ఏ స్త్రీల మాట అయితే తీయగా, మృదువుగా, గౌరవంగా ఉంటుందో, ఎవరైతే పెద్దలను గౌరవిస్తారో అలాంటి స్త్రీలు అందరికీ ప్రియమైన వారు. అందం ముఖంలోనే కాదు, మాటల్లో కూడా ఉండాలి. కఠినంగా మాట్లాడకుండా, ఎదుటివారి మనసు నొప్పించకుండా మాట్లాడే స్త్రీలు తమ ఇంటికి సుఖం, శాంతి, సమృద్ధిని తెస్తారు. వీళ్ళు సోమరితనం లేకుండా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. తమ స్నేహశీలతతో, మంచి ప్రవర్తనతో అత్తమామల బంధువుల మనసు గెలుచుకుంటారు. వాళ్ళ తీయని ప్రవర్తన కుటుంబంలో ప్రేమ, ఐకమత్యం నిలబెడుతుంది. గొడవలు వచ్చినా సర్దుకుపోతారు. దీనికి విరుద్ధంగా ఏ స్త్రీల మాట అయితే కఠినంగా, గరుకుగా, అమర్యాదగా ఉంటుందో, ఎవరైతే పెద్దలను గౌరవించారో, చిన్నదానికి విసుక్కుంటారో అలాంటి స్త్రీలు తరచుగా కుటుంబంలో, భర్త జీవితంలో గొడవలకు, సమస్యలకు కారణమవుతూ ఉంటారు. వాళ్ళ అమర్యాదకరమైన ప్రవర్తన, కోపం తమకు మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికి కూడా బాధలు, మానసిక ఒత్తిడిని తెస్తుంది. ఇల్లు నరకంలా మారుతుంది. ఈ విధంగా సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీల శుభలక్షణాలు వాళ్ళ వ్యక్తిత్వము, అవయవాల నిర్మాణము, పుట్టుమచ్చలు, స్వభావంతో ముడిపడి ఉంటాయి. ఈ శుభగుణాలు కలిగిన స్త్రీలు తమ జీవిత భాగస్వామికి, కుటుంబానికి ఎల్లప్పుడూ సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని తెస్తారు. వాళ్ళ ప్రతి అడుగు ఇంట్లో సంతోషాలను నింపుతుంది. జీవితంలో సుఖము, సమృద్ధికి కారణమవుతుంది. ఫ్రెండ్స్, ఈ సమాచారం అంతా మన పురాణాలు, సాముద్రిక శాస్త్రం మరియు ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వబడింది. జ్యోతిష్యము, ఆధ్యాత్మిక ఉపాయాలను, ఇలాంటి నమ్మకాలను మీ విశ్వాసము, భక్తితో అనుసరించండి. అందరిలోని అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఉన్నా మంచిదే. మా వీడియో ఉద్దేశం కేవలం మీకు మన సంస్కృతిలో ఉన్న మంచి విషయాలను, సలహాలను ఇవ్వటం మాత్రమే. ఈ విషయంలో మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వటం లేదు. ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. చివరిగా ఒక్క మాట. ఈ సాముద్రిక శాస్త్రం స్త్రీల గొప్పతనాన్ని, వాళ్ళల్లో ఉండే దైవిక శక్తిని, శుభ లక్షణాలను, శుభ గుణాలను మనకు తెలియజేస్తుంది. అలాంటి మంచి లక్షణాలు ఉన్న స్త్రీలు ఎక్కడ ఉన్నా ఆ ఇంట్లో సంతోషము, సమృద్ధి నీడలా వెంటాడుతూ ఉంటాయి. ప్రతి స్త్రీలోనూ లక్ష్మీదేవి అంశ ఉందని, ఆమె గుణాలు, ప్రవర్తన కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెడతాయని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. స్త్రీని గౌరవించే ఇల్లు ఎప్పుడూ బాగుంటుంది. మన జీవితంలో సుఖశాంతులు నెలకొనాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవటం, గౌరవించుకోవటం, ప్రేమించటం చాలా ముఖ్యం. అందం కంటే గుణం ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ విషయాలు మీకు ఆసక్తికరంగా అనిపించాయా? అయితే కామెంట్ చేసి తప్పక చెప్పండి. నచ్చితే కామెంట్ బాక్స్లో జై లక్ష్మీమాత అని రాయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే మా కొత్త వీడియోలు మీకు వెంటనే వస్తాయి. మరో కొత్త ఆసక్తికరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్. స్త్రీలో ఈ భాగాన్ని పదే పదే తాకితే అడుక్కునేవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ప్రతిరోజు రాత్రి ఏమాత్రం సిగ్గుపడకుండా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే అపార సంపదను సంపాదించుకోవచ్చు. స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని ఎవరు పట్టుకున్నా లేకపోతే నొక్కినా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరియు స్త్రీ యొక్క ఆ భాగం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.
ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. పూర్వం ధర్మాపురి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య ప్రతిదానికి కూడా తనతో గొడవపడుతూ ఉండేది. దాంతో అతన్ని ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉండేది. తినడానికి కూడా తిండి లేక కటిక పేదరికంలో ఉన్నాడు. ఒకసారి అతను అడవికి వెళ్ళాడు. ఆ దారిలో ఒక యోగిని కలిశాడు. వెంటనే ఆ వ్యక్తి ఆ యోగి దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటాడు. నాయన, నీకేమైంది? ఎందుకని ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు ఆ యోగి. అప్పుడు ఆ వ్యక్తి, ఓ గురువర్య, నా భార్య నాతో ప్రతి విషయంలో గొడవ పడుతూ ఉంటుంది. ఈ గొడవల కారణంగా నేను చేసే చిన్న వ్యాపారం కూడా మూతపడింది. ఆ వ్యాపారం మూతపడటం వల్ల నా దగ్గర ఏమాత్రం కూడా డబ్బు లేక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకే నేను ఇల్లు వదిలి నీ శరణులోనికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ యోగి, నాయన, నువ్వు ఏడవకు. ఇప్పుడు నీకు నేను ఒక పని చెప్తాను. అది నీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. నువ్వు చేయవలసింది కేవలం సిగ్గుపడకుండా నీ భార్య యొక్క ఈ భాగాన్ని నొక్కటం మాత్రమే. ఇలా చేసినట్లయితే మీరు ఎప్పుడైనా ధనవంతులు అవ్వవచ్చు. ఏ పురుషుడైనా స్త్రీ శరీరంలో ఈ భాగాన్ని తాకినట్లయితే, లేకపోతే ముద్దు పెట్టుకున్నట్లయితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని ఆ యోగి చెప్పాడు. నాయన, ఒక చిన్న కథ ద్వారా స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని ముట్టుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుందో చెప్పబోతున్నాను అని ఆ యోగి కథ చెప్పడం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. వారు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. అందుకే అతని ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నివసిస్తూ తన ఆశీర్వాదాలు ఇస్తూ ఉండేది. వీరిద్దరి ప్రేమ, అన్యోన్యమైన జీవితం గురించి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అందరూ చెప్పుకోవటం వలన ఈ విషయం ఆ నగరానికి చెందిన రాజు వరకు చేరింది. ఆ రాజు కూడా వీరిని ఎంతో ప్రశంసించాడు. ఒకసారి ఆ రాజు నగరంలోని ప్రజలంతా ఇంట్లో ఒక దీపం వెలిగించాలని చెప్తాడు. అప్పుడు ఆ రాజు యొక్క భార్య, మహారాజా, ప్రజలందరూ వారి ఇంట్లో ఎందుకు దీపం వెలిగించాలి అని అడిగింది. అప్పుడు ఆ రాజు, ఈ దీపం ప్రేమకు చిహ్నం అని చెప్తాడు. ఎవరి ఇంట్లో అయితే ఈ దీపం వెలిగించబడుతుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమ అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మన నగరంలో నివసించే వ్యాపారి, అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమ మన రాజ్యంలో ఉన్న ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకే ఆ దంపతుల ప్రేమకు గుర్తుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అనుకుంటున్నాను అంటాడు. మహారాజు ఆజ్ఞ మేరకు నగరంలోని ప్రజలందరూ కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. కానీ అర్ధరాత్రి వచ్చేసరికి అందరి ఇళ్లల్లోని దీపాలు ఆరిపోయాయి. కానీ ఆ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం అనేది ప్రేమకు చిహ్నం కాబట్టి. వ్యాపారి భార్య ఎప్పుడూ కూడా దీపం వెలిగించే ఉంచేది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, మహారాజు మరియు మహారాణి మేడపై నుండి వారి నగరంలో జరిగే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. రాజు మరియు రాణి చూసే సమయానికి వారి రాజ్యంలో మొత్తం చీకటి అలుముకుని ఉంది. కానీ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూ ఉంది. అప్పుడు మహారాజు మహారాణితో, చూడు మహారాణి, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమ ఎంత స్థిరంగా వెలుగుతూ ఉందో మిగతా అందరి ఇంట్లో కూడా దీపం ఆగిపోయింది. దీన్ని బట్టి ఆ వ్యాపారి అతని భార్య మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా అని అంటాడు. అప్పుడు మహారాణి, మహారాజా, వ్యాపారి మరియు అతని భార్య మధ్య ప్రేమకు కారణం వ్యాపారి భార్య అయి ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి ఇంట్లో ఎటువంటి పేదరికం లేకుండా వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అంటుంది. లేదు మహారాణి, ఖచ్చితంగా ఆ ఇంట్లో వ్యాపారి తెలివైన వాడై ఉంటాడు. అందుకే వారి మధ్య ప్రేమ నెలకొని ఉందని అన్నాడు రాజు. కానీ రాణి మాత్రం వ్యాపారి భార్యనే తెలివైందని చెప్తూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. కొంత సమయానికి మహారాజు, మహారాణి, మనం ఇద్దరం ఇప్పుడు వాదించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆ ఇద్దరిని ఎందుకు పరీక్షించకూడదు? ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారు తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్న వారిని తెలుస్తుంది అన్నాడు. మహారాణి కూడా అందుకు అంగీకరించి వారిని పరీక్షించడానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత మహారాజు ఒక దాసిని పిలిపించి, నేను నిన్ను ఏవైతే ప్రశ్నలు అడుగుతానో నువ్వు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళు, అతన్ని అడగమని చెప్తాడు. ఆ సేవకురాలు కూడా సరే అని వ్యాపారి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి భార్య కొన్ని వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళింది. వ్యాపారి ఒక్కడే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న రాజు యొక్క సేవకుడు
ఓ వ్యాపారి, నేను రాజ్యభవనం నుంచి వచ్చాను. మహారాజు నన్ను పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు వచ్చిన విషయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సేవకురాలు, మీరు గనుక మీ భార్యను వదిలిపెడితే మహారాజు మీకు ఎంతో విలువైన వజ్రాలను ఆభరణాలను ఇస్తానని చెప్పాడు. దానికి మీరు ఏమంటారని అడిగింది. ఆ వ్యాపారి అందుకు అంగీకరించలేదు. దాంతో ఆ దాసి తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మహారాణి మళ్ళీ ఆ సేవకురాలని పిలిచి ఆమెకు కొన్ని విషయాలు చెప్పి, ఆ విషయాలను నువ్వు వ్యాపారి భార్యకు చెప్పు అని ఆ దాసిని వ్యాపారి భార్య దగ్గరకు పంపిస్తుంది. ఆ సేవకురాలు వ్యాపారి భార్య దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో వ్యాపారి ఇంట్లో లేడు. ఆ సేవకురాలు వ్యాపారి భార్యతో ఇలా అంటుంది, అమ్మా, మీరు గనుక మీ భర్తను చంపితే మహారాణి ఆమె రాజ్యంలో సగభాగం నీకు ఇస్తానని చెప్పమని చెప్పింది అంది. ఆ మాటలు విన్న వ్యాపారి భార్య, ఈ ఒప్పందానికి నేను సిద్ధంగా ఉన్నానని అంది. అప్పుడు ఆ సేవకురాలు, మీరు మీ భర్తను చంపారని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు ఆ వ్యాపారి భార్య, నీకు ఈరోజు మా ఇంట్లో దీపం వెలుగుతూ కనిపిస్తుంది. నేను ఎప్పుడైతే నా భర్తను హత్య చేస్తానో అప్పుడు నేను ఈ దీపాన్ని ఆర్పేస్తాను అంది. మాటలన్నీ విన్న ఆ సేవకురాలు తిరిగి రాజు రాణి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పింది. మహారాణి ఎప్పుడైతే ఆ వ్యాపారి భార్య మాటలు వింటుందో ఆ రాణికి ఆ వ్యాపారి భార్య మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మహారాజు వెంటనే తన సేవకులను పంపించి, సేవకులారా, మేము పెట్టిన పరీక్ష కారణంగా రాజ్యంలోని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పండి అని ఆదేశిస్తాడు. ఆ సేవకులందరూ ఆ వ్యాపారిని కలిసి జరిగిందంతా చెప్దామని వెళ్ళేసరికి ఆ వ్యాపారి హత్యకు గురై ఉంటాడు. అక్కడే ఆ సైనికులకు ఆ వ్యాపారి భార్య కనిపించింది. కొంత సమయానికి ఆ సైనికులు వ్యాపారి భార్యను తీసుకుని రాజభవనానికి వచ్చారు. అప్పుడు మహారాజు ఆ వ్యాపారి భార్యతో ఇలా అంటాడు, నువ్వు ఒక దురాశ పరురాలివి. నీకు డబ్బంటే ఇంత ఇష్టమా? కేవలం డబ్బు కోసం నీ భర్తను కూడా చంపేశావు. ఎందుకలా చేశావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, మహారాజా, నేను ఎప్పుడో నా భర్తను చంపేయాల్సింది, కానీ నేను ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త నాతో చాలా దారుణంగా ప్రవర్తించేవాడని చెప్పింది. అప్పుడు రాజు, నీ భర్త అంత దారుణమైన పని ఏం చేశాడు చెప్పు అన్నాడు. ఆ వ్యాపారి భార్య, నా భర్త ఎప్పుడూ నా ముక్కుపై తన వేలితో గట్టిగా నొక్కేవాడు. ఇదే కాకుండా నా భర్త ఇంకొక పని కూడా చేసేవాడు. అదేమిటంటే నా భర్త ఎప్పుడూ నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని తాకుతూ ఉండేవాడు అని చెప్పింది. వెంటనే రాజు, అమ్మా, మీరు నిరుపేదలుగా ఉన్నప్పుడు నీ భర్త ఈ విధంగా చేసేవాడా అని అడిగాడు. అప్పుడు వ్యాపారి భార్య, లేదు, ఇలా చేసేవాడు కాదు అని చెప్తుంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది నీ భర్త ఇలా ఎందుకు చేసేవాడో అన్నాడు రాజు. ఇక్కడితో కథ ముగిసిపోయింది అని చెప్పాడు ఆ యోగి. ఇలా చెప్పిన తర్వాత, నాయనా, ఇప్పుడు నీకు అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాగితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నాకు ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కాలేదు అన్నాడు. అయితే ఇప్పుడు నీకు నేను వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్తాడు. మొదటిగా ఆ వ్యాపారి అతని భార్యతో చేసింది ఏమిటి అంటే, తన వేళ్లతో తన భార్య యొక్క ముక్కు నొక్కటం. ఎవరి ఇంట్లో అయితే పేదరికంతో బాధపడుతూ ఉన్నారో వారు తమ వేళ్లతోటి వారి భార్య యొక్క ముక్కు నొక్కాలి. ఎందుకంటే స్త్రీ యొక్క పైభాగం చాలా శుభకరంగా భావిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పని చేస్తారో వారు ధనవంతులుగా మారిపోతారు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. చూడు నాయనా, ఆ వ్యాపారి చేసిన రెండో పని ఏమిటి అంటే, ఆ వ్యాపారి తన నాలుకతోటి తన భార్య యొక్క చెవి భాగాన్ని తాకటం. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి కృపను పొందగలుగుతారు మరియు అపార ధనాన్ని సంపాదించుకోగలుగుతారని ఆ యోగి ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. యోగి చెప్పినట్టుగా చేసి కొద్ది రోజులకు ధనాన్ని ఆకర్షిస్తాడు ఆ వ్యక్తి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ వ్యక్తి ధనవంతుడిగా మారాడో మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.
కాకపోతే మీరు మీ భార్యతో ఈ విషయం గురించి ముందుగానే మొత్తం చెప్పండి, ఆ తర్వాతనే ఆచరించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.